చూడండి ఇదే మా కంపెనీ వట్టే సొల్యూషన్స్. ఇందులో నేను ఎంప్లాయీని కాదు, కూలి నా కొడుకుని. ఇగో ఈసీపాయ్ మా మేనేజర్ కంపెనీకి. చేసుకున్నాడు చేనులకు వాయి, ఉంచుకున్నాడు ఊళ్ళకి వాయి అన్నట్టు ఎటోడు అటు పోతాడు సంక్రాంతి పండుగని. ఈ పూగాడు మాత్రం నాకు సంధి ఇస్తలేడు. ఆడోళ్ళకి మాత్రం అద్దానంగా కూడా లీవ్ ఇస్తాడు. ఇంకో గయ్యాల పెన్లో ఉన్నది, ఇంట్లో వీని పానాన్ని తెంగుతుంది, ఈ ఇక్కడ మా పానాన్ని తెంగుతాడు లే గుద్దగాడు. అందుకే ఈ వట్టేసి గారు సెకండ్ సెటప్ పెట్టిండు. అయినా వాని పర్సనల్స్ మనకి ఎందుకులే, మన గుద్దల గబ్బు పెట్టుకుని అవుతున్న సకల వాసన అవుతుంది అన్నట్టు ఉంటది. కోయ్ 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 సార్ నాకు 3 days ఎక్కువ లీవ్ కావాలి సార్. అంత తొందర ఇంటికో ఏం చేస్తావు? గారా పల్లెతావా సగిన పల్లెతావా? ఈడొకటి దయ్యం తగిలిన నయం పడి జరిగిండు వీని జాతిందేంగా. ఎచ్చి లేదు సార్ అప్పాలు నేనెందుకు చేస్తా? పిండి పట్టించుకొస్తావా అప్పాలకు? వీడు అబ్బా వీపు గోకురా అంటే గుద్దలేలు పెడతాడు. లీవ్ కావాలరా అంటే పిండి పట్టించుకొస్తావా అప్పాలు చేస్తావా అంటాడు పూగా సార్. మరి ఏం చేస్తావు 3 రోజులు ఎక్కువ ఇంటికి పోయి? మా డాడీ వాళ్ళ సడ్డకునికి గుడ్లు జారినాయి అటు హాస్పిటల్ పోయిండు. మా డాడీ కూడా పోయిండు వాళ్ళ ఎంబడే, నేను కూడా పోతా. వాని గుడ్లు జాగ్రత్త నువ్వేం చేస్తావు? వాడికోయి తీడుతావా జెండు బాంబు పెట్టుకి ఇట్లా? అట్లా కాదు సార్, మా అమ్మ వాళ్ళ ఆరాలకు ఓడి బియ్యం పోతుందట. పండక్కి ముందే రమ్మన్నది మా అమ్మ. ఆహా నువ్వేం చేస్తావు? మీ అమ్మ వాళ్ళ ఆరాలు కోడి బియ్యం పోతే అట్లా పప్పేసి ఉడకబెడతావా? వీని గుద్దని కుట్టెనక గురువు అయితే ఇంకా పెన్ టిఫిన్ పెట్టనట్టున్నది. ఎంత నా గుద్దెనక జరిగింది గొయ్యి గొయ్యి అనుకుంటా. మెయిల్స్ అని క్లియర్ చేసినావా? మనకు వచ్చిన లౌడాల మెయిల్స్ కి మళ్ళీ క్లియర్ చేసుడా చేసిన సార్. కూర్చొని గుద్దకాయ కత్తాంది. కంపెనీ మెయిల్స్ వచ్చినాయి ఏమన్నా? అన్ని క్లియర్ అయినాయి సార్, మీరు ఓకే చేస్తే. సరే పండుగ అయిపోయిన తెల్లారా రావాలి, ఓకేనా? ఇక చుట్టాలు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉండరా? ఇప్పుడు చూడు పందెంగడం మింగడం పడుకోవడం, పందెంగడం మింగడం పడుకోవడం. దీనికంటే లప్పకిల బతుకు బెటర్ అయిపోయింది. కోయ్ కోయ్ జీవితం జాతిందేంగా. చూసారా గట్ల గుద్దలేలు పెట్టి గెలుకుతాడు. ఈ ఇంటికి పోతానా దెబ్బకు ఫోన్ చేస్తాడు. లంజకి చేసినాడు, తిన్నావా పన్నావా గుద్ద ఆడుకున్నావా గుడ్ల కొబ్బరి నూనె రాసినావని. ఎన్నడో నాకు తలకాల పురుగు మెచ్చిన రోజు ఉత్సవం అంట పెడతాయి కంపెనీ జాతిందేంగా. జీతాలు అడిగితే లంజ గురిగినట్టు గురుకుంటూ ఇస్తాడు, పని మాత్రం దగ్గరుండి గుద్దగా అడిగించుకుంటాడు. అంత మెంటల్ టార్చర్ పెడతాడు ఈ జాతరను. సో హ్యాపీ పండగకి ఇంటికి వెళ్తున్నా. అబ్బాయి ఇప్పుడు ఇంటికో అమ్మ చేసిన చికెన్ గారెలు తింటుంటే ఇంటికి కొడతాను నా ఫ్రెండ్స్ వస్తారు. పోషామ పోతాం పెడితే మైసా మాయం చేసినాడు. ఎట్లా వాసన వస్తుందో వాళ్ళకు. మా అయ్య గొంచపోతాగా మందు అది ఎంగిపోతారు కుక్కట్లా. మా అయ్య నన్ను ఎర్ర మంది ఏదిరా అంటాడు పెద్దరాయుడు అన్నాడు. ఇక నేను ఇక్కడ సిటీలో ఉండి ఒక 100 రూపాయలు కొట్టురా టిఫిన్ చేస్తా అంటే పైసల్లో ఆతులు లేవంటారు లంగలా. అంత కోపం అవుతుంది వాళ్ళు అంటేనే. ఇక ఇంటికో ఎంబటాల దాకా వంట సూడి బరేవన్నాడు. ఏం చేస్తా ఇక వాళ్ళకే ఇక ఒక బాటిల్ ఎక్కువ కొంచెం పోతున్నా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళకి చేతులు ఉత్సవం కూడా పోయే బుద్ధి కాదు కానీ ఇక జాలిగుండే కదా నాది. ఏం చేస్తాం? ఏమాయరా నారాట కొంత కింది మడికి 2 వేసి చేతులు వేసుకొని చూస్తావు. ఎవ నువ్వు మా మేనేజర్ గాని కంటే ఎక్కువ టార్చర్ పెడతావు తెలుసా? మొలకాలకో మొగడా అంటే తెల్లెలకని చూసి ఎల్లెలుగా వాడట. పండుగ అనగానే పండ్లు గిల్చుకుంటూ వచ్చినావు, పని అనగానే పిత్తులు ఇచ్చుతాన్నావేమో. ఎప్పుడు వచ్చినావు పిల్లగా? నిన్న వచ్చినామ్మా. మంచిగా రంగుదేలో పిల్లగా నన్ను ఉంచుకున్నావేందాడా? ఉంచుకున్నా. ఇద్దరు కొట్టారు, ఒకడు ఎర్రోడు ఒకడు కర్రోడు. ఎత్తుకుంటావు ఒకరిని. నీ కడుపులో కందులోడు కానీ నీ నోట్లో నోరు పెట్టినవుడు. వాళ్ళతో ఏం ముచ్చట్లు పెడుతున్నారా నువ్వు? మళ్ళీ వాళ్ళు ముచ్చడంటే మూతో చాపుతారు. నారైపోయిన తొందర మందు చల్లారు ఇంకా. నీకేమైందా ఇప్పుడు? సల్లుతేమైతా అని చెప్పు. చేస్తా, కంపెనీలో చేస్తా, ఈడ చేస్తా. ప్రశాంతంగా పండగకి ఉందామా అంటే గుద్ద రాకించుకుంటారు. ఏం చేయమంటావు? పొద్దుడికి పొట్టకు మాపడికి బట్టకనే బతుకుంటారా? మన ఈ రికార్డుతోనే డొక్క ఆడుతుంది. ఇక ఆగి చదవకు పోతాను. పండుగలకు పబ్బలకు అన్నడే వాడు సావాలి కానీ ఇంటి మొక్కన రావద్దు. గన్నపైన ముండవయ్యా ఈ గురుడే ఉన్నది పో గుడ్డి పేపర్ ముఖంలో. పచ్చి బాలంతా చేసినట్టు చేస్తాడు. డాడీ నేను కూడా జాబ్ మానేసి ఇక్కడనే పొలం పని చేసుకుంటా డాడీ. మందు వల్ల నీకు అత్తదారా? నీకు రాదు డాడీ. నారే నీకు అత్తదా? దెంగనాడు గుద్దలేవాలి గుడిచగప్పదు అన్నాడు. పందెంగా సాట కాదు కానీ ఒకరు మాని దెంగి పొలం పని చేస్తున్నాడు సిపాయి. మేమే మన్ను బుక్కి మన్ను ఎరుగుతాను మీద. నువ్వు పీకి కట్టలు కడతావు, కొనాడు నారైపోతుందిరా. బతకంగా ఎప్పుడు దెంగులు తినడే నేను పండుగ పప్పాలే. చూసారా పండగలకైతే ఇట్లా పొలం పని అని బోళ్ళని బోకలని ముడ్లని మూతులని దోయించుకుంటారు. ఎటువంటి పనులు చేసిన బతుకు అయిపోయింది. ఇది కత్తే ఈ బోళ్ళు సంవత్సరం మొత్తం సజ్జ మీదనే ఉంటాయి. ప్రతి పండగకి గడుగుతుంది, మళ్ళీ మీదనే పెడతాయి. ఎందుకో అర్థం కాదు. ఏమైందిరా కడిగినావా? నేను గడుగుతానే ఉన్నావు, నువ్వు తెత్తనే ఉన్నావు బోళ్ళు. ఏమైతుందా నీకు? అమ్మ ఎందుకే ఇవి వాడవు బోళ్ళు కడుగుతావు మళ్ళీ మీద పెడతావు. నీకు పెళ్ళి అయితే పొరాలు ముడ్లు కడగావా? కడుగుతా. ఎందుకు కడుగా? ఇంకా జాడుకుంటుడు నీ పిండి పట్టించుకొచ్చుడు మొత్తం అయితే కడుగు తొందర. నీ ఎవరిని పండుగ కననే వాడి చచ్చిన అయిపో ఏతలకు ఇంటికి వచ్చిన చూడు పండుగని.
సరే కానీ వాడు వారేసి పిండి పట్టించుకోరా ఇంకా చెప్పు నీ అవ్వ నిన్నటి నుండి పొలం పని బోళ్ళని బోగలని ఎందుకమ్మా ఇట్లా చేస్తారు అక్కడ మేనేజర్ గారు ఇక్కడ మీరు మా అయ్య కదా చెయ్యి బిడ్డ చెయ్యి నీకు చెల్లెనో నాకన్నా నువ్వు గిట్లనే చేస్తావారా నువ్వు అద్దు ఆగు ఎవరాడు ఆ నోట్ల సాడు ఈ అట ఈ తండ్రికి ఆగవాగం చేస్తారు కొడుకును ఆగవాగం చేస్తారు గొర్రె లెక్క ఉండేటోడు గొర్రె ఇంకా లెక్క అయిండు నా కొడుకు ఈ నోట్లు అయ్యట ఇలా దినాలుగాను ఇంటికి అచ్చుడే ఆల్సం దయ్యాలు తిరిగినట్టు ఇంటి చుట్టే తిరుగుతారు నువ్వు వాడు ఉన్నప్పుడు ఒక్కడన్నా మన ఇంటి మొక్క నచ్చిండా ఏమన్నా పని చెప్తాం కావచ్చు అని గట్ల వేరు నోళ్ళ సాడు రారా చూడురా నీ గురించే అంటున్నా. నమస్తే ఆంటీ, నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతలేవు, అందుకే పతంగులు తీసుకొని ఇంటికి వచ్చినాం. తిరుగుపోరు ఇక ఊరు మీద పడి ఈ బతుకులు గంగలవును తానం చేసిపో బాడుకో తానం చేసిపో. అరే ఆంటీని అట్లా చూడకండి, భయం అవుతుంది. నేను అత్తున్న పారా మీరు అయితే సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి, సప్పలు. అరే ఎవర్రా ఈ కారణాలు కట్టింది గిట్లా తిరుగుతాంది? ఆడే ఆ దుబ్బతుల్లో బాడుకోవద్దు, ఇంకడే కట్టిండు. చిన్నప్పుడు గుద్దల మంది ఫ్రెండ్స్ ఉంటుండే, పండగ వచ్చిందంటే పతంగులకు పైసలు లేకపోతుండే, బట్ ఇప్పుడు జేబు నిండా పతంగులకు పైసలు ఉన్నా పక్కకు ఫ్రెండ్స్ లేరు. అట్లా ఉంటా జిందగీ. ఏజ్ పెరిగిన కొద్దిగా అంతే. ఏం కన్నాలు కట్టినవరా? పూక లంజ లెక్క తిరుగుతుంది నీ పెద్దల పూక కన్నాలు కట్టురా. ఇది ఇగర లేని గుద్ద తెల్లని దాకా ఇల్లాలికి నట్టు ఎన్ని పొక్కలు పొడిచినవరా పతంగు అట్లా తిరుగుతుంది. చూడు వేరే పతంగ కట్టరా, ఈ లంజోడుకు పతంగ కట్టరాదు, మంద కట్టరాదు. అరే ఇది పట్టుకో మా మేనేజర్ గారు లంజకి చేసినట్టు దెబ్బకి చేస్తాడు. తిన్నావా, పన్నావా, ఉన్నావా, మూటి కడుక్కున్నావా, మూతి కడుక్కున్నావా అని. అని పెళ్ళానికి కూడా అన్నిసార్లు చేసి ఉంటారా ఫోను. హలో ఎవరండి? నీ మిండాడు మేనేజర్ నండి. మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి వట్టకాయలకు కొబ్బరి నూనె రాసుకుంటాడు, దయచేసి కాసేపు అయ్యాక ప్రయత్నించండి. అరే బాబు నేను మేనేజర్ రా. మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి వట్టకాయల కొబ్బరి నూనె రాసుకుంటాడు, దయచేసి కాసేపు అయ్యాక ప్రయత్నించండి. అరే బాబు చెప్పేది ఏంట్రా ముందు. ఏదైనా ఫోన్ పెట్టాల్సినాక మాట్లాడుకుందాం. పెళ్ళానికి చేసినట్టు పితుకు నాకు చేస్తాను. నాకు తిక్క తెంగినట్టు చోసి కాల తెంగుతాను, ఆఫీస్ గలవను నా పని తెంగుతాను. ఆఫీసులో ఉన్నంత సేపు కాళ్ళు గడ్డలు పట్టుకుంటారు, ఇంటికి పోతే ఆతులు గడ్డ పారాలు అయితే వీళ్ళకు. నువ్వైతే ఆఫీసు రారా, గుద్దలకెళ్ళి చెమటలు వెళ్ళారా ప్రాజెక్ట్. మళ్ళీ రైడ్ ఫోన్ చేసేది. అరే మాయ సైలెంట్ డాడీ ఏడున్నోరా ఈ పిండాడ పట్టించుకొచ్చావు, నా పానం తింటాను మీ అవ్వ. అవ్వ నిన్నటి నుండి ఇప్పుడే బయటకు వచ్చినా, ఎందుకే ఇట్లా పానం తింటారు? అటు మా మేనేజర్ గారు, ఇటు నువ్వు ఎట్లా చావాలి, ఎంతకని చావాలి? ఎందుకు ఎరుకుక్కలు వేసినట్టు లేతావు, లేకి బాడకావు. ఉండు నేనే పోతున్నా, నీకు పంచాతన అయితే అది. ఆగి అత్తన్నా పోతా, నేనే పోతున్నా. బతుకు గంగలవోను. ఈ అడ్డ మీద కూలి బతుకు అయిపోయినట్టు అయిపోయింది నా బతుకు. దమ్మాంపురా. అరే ఏంద్రా ఇది, పండుగ లెక్కనే లేదు వాతావరణం. అరే కోడి పందాల కత్తులు కడుతురాట, ఏడ కడుతురాట్రా? ఇన్నే తేకుల గుట్ట కడ కడుతురాట. నా దగ్గర 10,000 ఉన్నాయి, లంచ్ అడుగుతుంది, గంటలో ₹1,00,000 చేద్దాం. ఓ దుబ్బత్తుతో పోలీసులకు దొరికితే గుద్దల కారపొడి వేసి కొడుతు. నువ్వు గుద్దపోయి సాడేశ్వరం ఒక్క మాట కూడా మంచిదిరా. అరే నీ నోట్లోకి వెళ్ళి పూక. అరే పేరేసరే పోలీసులు అయితే రాళ్ళు రప్పలు చెట్లు సేవలు అనుకోకుండా కుక్కలు ఉరికినట్టు ఉరికినా తెలుసా? ఆ దరిద్రం నోరుతో అనకరా, నీ తహసీలు గుద్దని గుట్ట గురువు అయితే ఇంకా మాకు గుద్దని కదా గుయ్యి గుయ్యి అనుకుంటా. ఇక చూడిగా నా నాలుక మీద మచ్చలు నేనేదంటే అది జరుగుతుంది. అవునే మొగలాడి మొగలేందరంటే మొదట ముగ్గురు అని చెప్పిందట. నేను అడిగింటారా ఇప్పుడు మచ్చలున్నాయా పిచ్చలున్నాయా అని? గుద్దాకిలో లొట్టివాటి దెంగ మళ్ళీ మాట్లాడినవాటి ఏం మాట్లాడుతున్నారు? గుద్ద కింద తడాచేదాకా తెలియదు రా, గుద్ద తడుతుందని. పోరి మీ గుద్ద కలుగుతుంది పోరి. ఇప్పుడు నువ్వు అత్త రావరా ఏమో లంచ గులిగినట్టు గులుగుతావు. అత్త అని చెప్పు, లేకపోతే రానా చెప్పు. అరే ఏం కాదురా, పోదాం పాయి తాత్కూరు లేదంటే బోత్కూరు. నేను రానరా, మాయకు తెలితే దూలానికి కురి తీస్తాడు. దొరికితే గుద్ద గులాబ్ జామ్ అయితే దొరికితే గుద్ద చింతపండు అయితే ఉరుకురా. సరేశ్వరంలో లంజడుకు రాకపోయినా అయిపోరా. అవునవును ఆడేరా అటు దొరికినట్టున్నారా? అనుకున్నా అటు భయపడ్డప్పుడే దొరికినట్టే అని. వానికి అట్లనే కావాలరా, గుద్దల కట్టె పెడతారు. ఇక
అమ్మతో నాకేం తెలియదు సార్, వాళ్ళే తీసుకొచ్చారు. అరే అరే రండ్రా, నీ కాలు మొక్త పాపం తలుగుతాయి రా, రండ్రా, పెళ్లిళ్ళు కూడా కావురా ఇట్లా చేస్తే. కడుపులో అందరు ఏడవేర్రా, పిలువురా ఏడవేరో పిలువురా, ఒక్కొక్కని విలువ గుద్దల తొండలు దొరకదు పిలువు ఇప్పుడు విలువ. ఏడునో నాన్న? ఏమైందిరా మెల్లగా మాట్లాడుతున్నావు? లంచోడు కానీ కోళ్ళ పంది అలా నచ్చిన చోటుగాడు చెప్తే తోటలోకి వచ్చినాము. పోలీసులు వచ్చారు, గుట్టకి ఎక్కుతారు, ఒక్కొక్కరిని కనబడ్డోని రాళ్ళ పెట్టి ఇసురు తెంగుతారు పోలీసులు. దొరికితే బతుకుతారు బాబు, నేను మళ్ళీ ఏతావు, నీకు మళ్ళీ ఏతా. నీకు లంచోడు ఉన్న కాడ ఉండవేమరా నువ్వు, అద్దంటే గుద్దలు పెడతావు. పాపం రాది కోళ్ళ పందాలంటే ఉత్తరం అనుకుంటాను, వారా ఉడుకుడుకు జీవనం తీసినట్టే కాదురా, పాపం తలుగుతారు అవి చేస్తే. దరిద్రపు లంచోడికి చేసిండే అంతా. కోడిపుంజు వచ్చిందా రాలేదా మరి? కోడిపుంజు గంగలో కోడిపుంజు ఏడు వచ్చింది. 5,000 పెట్టి పుంజు కొన్నా, 2,000 పెట్టి కట్టి కట్టిన. ఒక్కడే దెబ్బకు మండు బుక్కింది దాని ఇల్లు కాల. 2,000, 5,000, 7,000. మెల్లగా తప్పించుకొని ఎట్లనో ఇంటికి రారా నువ్వు, ఆఫీసులో రావాలి. ఇంటికి వస్తే ఇట్లనే ఏదో గుద్దలు ఎలివే తెలిపేసుకునే కథలు చేస్తావు అన్ని. అందుకే ఆ బీడి పిచ్చం కళ్ళుద్దరు లంజడుకులతో తిరిగాకని చెప్పేది నీకు. ఇనా వారా నువ్వు? గుట్టకున్న వ్యక్తులకు విజ్ఞప్తి, మీరు గుట్ట దిగి మాకు సరెండర్ అయితేనే బతుకుతారు, లేదంటే కోయ్ అలా తొండలు సొరదెంగుతాం మేము దొరకబడితే ఇట్లా. ఇన్నరా? లంచోడుకు వద్దనంగా పట్టుకొచ్చిన, ఇప్పుడు వాళ్ళకి దొరికితే కోయి పోతారు. ఓ దేవుడా, అయ్యో కొట్టకండి సార్, ఇంకోసారి పోను సార్, ఇలా ఆటి మీద ఒట్టు. అయ్యో నొత్తంది లేండి సార్, అయ్యో అయ్యేది మీకు కాదు సార్, అక్కడ నాకు లేదు సార్. అబ్బో కోయ్. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్, సీ సూన్. వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లనే ఎప్పుడైనా కోడి పందాలలో దొరికితే కింద కామెంట్ చేయండి.